హాయ్ అండి. అందరికీ నమస్తే. మామ్స్ డైరీకి స్వాగతం. ఇవాల్టి వీడియో పొన్నగంటి కూర ఇలా చేసుకున్నారంటే ఫ్రై చాలా చాలా రుచిగా అనేది ఉంటుందండి. పైగా పొన్నగంటి కూర చాలా హెల్తీ కూడా. ఆకైతే ముందుగా లేత కాడల వరకు అయితే అలా కట్ చేసుకొని పెట్టుకోనండి. తర్వాత పెసరపప్పు అయితే నానబెట్టుకోండి 1 అవర్ ముందు. ఇప్పుడు క్లీన్ చేసుకున్న ఆకైతే పక్కన పెట్టుకున్న తర్వాత మనము పోపు అనేది వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి 2, ఆనియను, జీలకర్ర అన్నీ వేసి పోపు పెట్టుకున్నాక కొద్దిగా పసుపు, సాల్ట్ వేసి ఆనియన్ మగ్గడానికి ఆ తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు అయితే వేయాలి. ఈ పెసరపప్పు కొద్దిగా అలా వేయించుకున్న తర్వాత అయితే ఆకు పెట్టేసుకోవాలండి. లేత కాడల వరకైతే ఆకైతే ఒలుచుకోండి. ముదురు వేసుకున్నారంటే మళ్ళా ఫ్రై అనేది బాగుండదు. లేత కాడల వరకే అనేది ఒలిచిపెట్టుకొని అయితే ఆకు ఇలా ఫ్రై చేసుకున్నారంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇంకా ఆకు పెట్టేసాకైతే తర్వాత మూత పెట్టేసి మగ్గనివ్వాలండి. ఈలోపు పచ్చి కొబ్బరి అలాగే కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకొని మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కోర్సుగా అయితే బ్లెండ్ చేసుకోండి. ఆ తర్వాత అయితే ఈలోపు ఆకు నీరు అనేది వస్తుందండి. మనమేమి ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. అసలే నేనైతే వాటర్ వేయలేదండి. ఆల్రెడీ మనం పప్పు పెట్టి ఆకు పెట్టేసాం కదా, ఈ ఆకులో వచ్చే నీరుతోనే పెసరపప్పు కూడా ముప్పావు భాగం అనేది ఉడికిపోతుంది. ఒకవేళ ఉడకలేదు అనుకుంటే మీరు కొద్దిగా వాటర్ అయితే చల్లుకోండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసాను. వేసి మళ్ళా మూత పెట్టి మరో 5 నిమిషాలు అయితే మగ్గనివ్వండి. ఈ పొన్నగంటి కూర కంటికి చాలా మంచిదండి. కంటి చూపు అనేది మెరుగుపడుతుంది. అప్పుడప్పుడు పొన్నగుంట కూర తినడం వల్ల హెల్త్‌కి చాలా చాలా మంచిదండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి పొడినైతే వేసుకుందాము. ఇలా పచ్చి కొబ్బరి పొడి వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఒకవేళ పచ్చి కొబ్బరి పడని వాళ్ళైతే స్కిప్ చేసేసేయండి. ఓన్లీ వెల్లుల్లిపాయలు కొట్టయితే వేసేసుకోండి, సరిపోతుంది. పొన్నగంటి కూర ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇది చపాతీ, రైస్‌కి దేనికైనా బాగుంటుంది. లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.